గుంటూరు జిల్లా మంగళగిరిలో జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో తాడేపల్లి కార్పొరేషన్ సిబ్బందితో పాటు విద్యార్థులతో కలిసి ర్యాలీ చేపట్టారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు వేసేందుకు అర్హులేనని కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యంగా ఈ యొక్క జాతీయ ఓటర్ల దినోత్సవం జరపడం ప్రధాన ఉద్దేశం ఏంటంటే యువ ఓటర్లను ప్రోత్సహించడం. సో ఓటర్లను అందరినీ కూడా ఓటర్లుగా నమోదు అవ్వాలి. ఓటర్లు నమోదైన తర్వాత వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఇప్పుడు మనం చూస్తే ప్రతిసారి ఎలక్షన్స్లో కూడా పర్సెంటేజ్ 100% ఓటర్లుగా నమోదైతే మనం 100% రీచ్ అవ్వట్లేదు. అంటే ఓటర్లుగా నమోదైన వాళ్ళు ఓటు వేయడానికి ఆసక్తి చూపడం లేదు. సో ఓటు వేస్తేనే తమ యొక్క నచ్చిన నాయకుని ఎంచుకున్నప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ అనేటువంటిది బలోపేతం అవుతుంది. సో కాబట్టి మనం ఇలాంటి ముఖ్యమైన దినోత్సవాల యొక్క జరపడం ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రథమంగా ఓటర్లుగా నమోదు అవ్వాలి. నమోదైన తర్వాత తప్పనిసరిగా ఓటు వినియోగించుకోవాలి. ఓటు వినియోగించుకునేటప్పుడు కూడా బాధ్యతాయుతంగా ఆలోచించి ఎవరైతే దేశ భవిష్యత్తుకు, ఎవరైతే అభివృద్ధికి, ఆ ప్రజాస్వామ్య బలోపేతానికి కృషి చేస్తారో అలాంటి వారికి ఓటును వేయాలి. ఓటును ఎట్టి పరిస్థితులు అమ్ముకోకుండా నిజాయితీగా ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతాన్ని ఉపయోగించాలని కోరుకుంటున్నాము. సో ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇక్కడికి మన తాడేపల్లి నుంచి డిప్యూటీ కలెక్టర్ మరియు ఎంఈఓ గారు అలాగే హై స్కూల్ హెడ్ మాస్టర్ మరియు ఇతర బిఎల్ఓలు అలాగే విద్యార్థులందరూ, ప్రజలు, సీనియర్ సిటిజన్స్ కూడా ఇన్వైట్ చేస్తాం. ఇక్కడ రంగవల్లుల పోటీలు అలాగే ర్యాలీని ఇప్పుడే కండక్ట్